నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజు తెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 1B వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ 1 ఏ వీడియోలో 20 బిట్స్ డిస్కస్ చేసాం. ఇది పార్ట్ B వీడియో. అయితే ఈ వీడియో బిట్లు సాల్వ్ చేయడానికి ముందు మనం థియరీ లెక్చర్ ఆల్రెడీ కవర్ చేసాం. మోషన్ టాపిక్ అనేది, ఆ టాపిక్ విన్న తర్వాత ఈ బిట్లు సాల్వ్ చేయండి. ఈ వీడియోలో మనం 21 to 40 బిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా బిట్స్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 21. ది ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైమ్ గివ్స్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ బిట్. ఇది మనకి వెలాసిటీ V ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. సో మనకి వాడు అడిగింది ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం అన్నాడు. అంటే మనకి యాక్సిలరేషన్ ఈ ఫార్ములా కూడా రాసుకుంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైం. సో మనకి వెలాసిటీ ఇంటూ టైం అంటే ఏమవుతుందంటే V ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు S అవుతుంది. అలాగే ఈ ఫార్ములాలో అయితే A ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు V అవుతుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం గివ్స్ S అంటే డిస్ప్లేస్మెంట్. సో మనకి డిస్ప్లేస్మెంట్ అనేది ఆన్సర్. అదే ఒకవేళ యాక్సిలరేషన్ ఇంటూ టైం అన్నాడు అనుకోండి, వెలాసిటీ వస్తుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ ఇంటూ టైం అనేది డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఒక బిట్ నెంబర్ 22. ఏ బాల్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్ అండ్ రైజెస్ టు ఏ హైట్ ఆఫ్ 80 meter and return to its original position, the magnitude of its displacement after 7 seconds of motion will be. సో G ఈజ్ ఈక్వల్ 10 meter/s² తీసుకోమన్నాడు. చూడండి, ఇది ఇంపార్టెంట్ బిట్. ఎందుకంటే ఇది మనకి ఆన్సర్ డైరెక్ట్గా ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ డైరెక్ట్గా రాదు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏ బాల్ థ్రోన్ వెర్టికల్ అప్వర్డ్స్ అన్నాడు అండ్ రైజెస్ టు ఏ హైట్ ఆఫ్ 80 meter అండ్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. చూడండి, ఒక బాల్ అనేది ఫ్రీగా మనం పైకి త్రో చేసిన తర్వాత అగైన్ సేమ్ పొజిషన్కి అదే వచ్చింది. ఇలా ఫ్రీ ఫాలింగ్ ఉన్న ఈ మోషన్లో ఓన్లీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఒక్కటే యాక్ట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఏ అంటే నథింగ్ బట్ G, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో కాబట్టి మనం మోషన్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఒకసారి మోషన్ ఈక్వేషన్ 3 రాయండి. V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ AT. సెకండ్ ఈక్వేషన్ అనేది S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ½ AT². అలాగే థర్డ్ది V² మైనస్ U² ఈజ్ ఈక్వల్ టు 2AS. అయితే మనకి వాడు అడిగింది ఏంటంటే 7 seconds తర్వాత డిస్ప్లేస్మెంట్ ఎంత అడిగాడు. మనకి డిస్ప్లేస్మెంట్ అయితే ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా థర్డ్ ఈక్వేషన్ అయినా యూజ్ చేయొచ్చు. అయితే సెకండ్ ఈక్వేషన్ మనం యూజ్ చేయాలంటే ఇనీషియల్ వెలాసిటీ తెలియాలి, U వాల్యూ తెలియాలి. అగైన్ ఇక్కడ ఏ బదులుగా మనం G అని తీసుకోవచ్చు. సో అందుకని మనం ఫస్ట్ U వాల్యూ కనుక్కోవాలి. సో U వాల్యూ ఎలా కనుక్కోవాలంటే చూడండి, మనకి ఇచ్చిన డేటాలో మ్యాక్సిమం హైట్ అనేది 80 meter అన్నాడు. మ్యాక్సిమం హైట్ అనేది 80 meter అన్నాడు. సో మనకి ఎప్పుడైనా ఒక బాల్ అనేది పైకి త్రో చేసేటప్పుడు మూవింగ్ అప్వర్డ్స్, సో పైకి త్రో చేసేటప్పుడు మనకి అది డిసెలరేట్ అవుతుంది. గ్రాడ్యువల్గా ఒక సర్టెన్ హైట్ రీచ్ అయిన తర్వాత మనకి వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. సో G అనేది మనకి ఇక్కడ నెగిటివ్, ఎగెన్స్ట్ ద గ్రావిటేషన్ మనకి మూవ్ అవుతుంది. అదే బాల్ అనేది ఫ్రీగా ఫాల్ అయింది అనుకోండి, గ్రౌండ్కి రీచ్ అయ్యేసరికి దానికి వెలాసిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో అది యాక్సిలరేట్ అవుతుంటుంది. సో G వాల్యూ అనేది పాజిటివ్. సో ఈ ఇండికేషన్ అనేది ఇంపార్టెంట్. బాల్ అనేది పైకి విసిరేటప్పుడు G వాల్యూ అనేది నెగిటివ్, డౌన్కి వచ్చేటప్పుడు G వాల్యూ అనేది పాజిటివ్. ఎందుకంటే అప్వర్డ్ వెళ్ళేటప్పుడు డిసెలరేట్ అవుతుంది, డిసెలరేట్స్. డౌన్కి వచ్చేటప్పుడు మాత్రం యాక్సిలరేట్ అవుతుంది. సో అందుకే పాజిటివ్. ఓకే, ఫస్ట్ మనం ఆ U వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి V² మైనస్ U² ఈజ్ ఈక్వల్ టు
2as. అయితే ఇక్కడ v వాల్యూ అనేది ఫైనల్గా టాప్ పొజిషన్ రీచ్ అయ్యేసరికి అక్కడ v అనేది 0 అవుతుంది. సో 0 మైనస్ u². ఏ బదులుగా మనము బాల్ అనేది పైకి మూవ్ అవుతుంది కాబట్టి g అనేది నెగిటివ్. సో మనకి -2gs అని రాసుకోవచ్చు. సో దీని నుంచి u² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ g వాల్యూ మనకు 10 అని ఇచ్చాడు. s వాల్యూ అనేది 80 మీటర్. సో దీని నుంచి మనం u ఈజ్ ఈక్వల్ టు ఇది టోటల్ మనం మల్టిప్లై చేస్తే 1600 వస్తుంది. సో √1600 అంటే 40 మీటర్ పర్ సెకండ్ u వాల్యూ అనేది. సో ఇలా మనం ఫస్ట్ u వాల్యూ కనుక్కోవాలి. సో వన్స్ మనకి u వాల్యూ వచ్చిన తర్వాత మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 7 సెకండ్స్ అడిగాడు. డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ 7 సెకండ్స్. సో మనకి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². ఈ ఫామ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో s ఈజ్ ఈక్వల్ టు u వాల్యూ అనేది 40, మనకి 7 సెకండ్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్ అడిగాడు. అగైన్ బాల్ అనేది మనం పైకి విసురుతున్నాం కాబట్టి ఏ బదులుగా -g వేసుకోవాలి. సో -12 g అంటే 10, t² అంటే 7². సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే 7 4s are 280 మైనస్, సో ఇది 7 7s are 490/2. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 280 మైనస్ 490/2 అంటే 245 అవుతుంది. 245. సో ఫైనల్ ఆన్సర్ అనేది 35 మీటర్. సో ఇది డైరెక్ట్గా ఒక సింగిల్ ఫార్ములాతో రాదు. ఫస్ట్ మనమేమో ఇనీషియల్ వెలాసిటీ కనుక్కోవాలి, దాని నుంచి మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. అగైన్ ఈ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి సైన్ కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఇది రాంగ్ చేసామంటే ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. బాల్ పైకి మూవ్ చేస్తున్నప్పుడు ఎగనెస్ట్ గ్రావిటీ మనకి ట్రావెల్ అవుతుంది కాబట్టి డిసలరేట్ అవుతుంది అది. సో కాబట్టి g వాల్యూ అనేది నెగిటివ్. అదే బాల్ అనేది ఫ్రీ ఫాల్ అనుకోండి, డౌన్వర్డ్స్ మూవ్ అవుతున్నప్పుడు యాక్సిలరేట్ అవుతుంది. సో g వాల్యూ అనేది పాజిటివ్. సో ఈ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి దీనికి ఆన్సర్ అనేది 35 మీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే. 23. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్. ఈ టర్మ్ అనేది మనకి ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది. రేట్ అన్న ఎప్పుడైనా అన్నామంటే అర్థం ఏంటంటే, రేట్ అనే టర్మ్ వచ్చిందంటే మీన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అని. సపోజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అన్నాం అనుకోండి, డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అని అర్థం. అదే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అన్నాం అనుకోండి, వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అని. అలాగే సిమిలర్గా మనకి టెక్నికల్ సబ్జెక్ట్స్లో ఇంకో టర్మ్ కూడా వస్తుంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రేడియంట్ అంటే గ్రేడియంట్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ అని. చూడండి, సపోజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అన్నామంటే అర్థం ఏంటంటే, సపోజ్ విత్ రెస్పెక్ట్ టు టైం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సపోజ్ 1 సెకండ్కి వెలాసిటీ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. నెక్స్ట్ 2 సెకండ్కి సపోజ్ 15 మీటర్ పర్ సెకండ్ అయింది అనుకుందాం. 15 మీటర్ పర్ సెకండ్ ఇలా విత్ రెస్పెక్ట్ టు టైం మనం అబ్జర్వ్ చేస్తాం. అదే గ్రేడియంట్ అంటే పొజిషన్తో చెప్తాం. సపోజ్ ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర ఉన్నప్పుడు ఎంత వెలాసిటీ ఉంది, డిఫరెంట్ లొకేషన్కి మూవ్ అయింది అనుకోండి, ఆ లొకేషన్ దగ్గర వెలాసిటీ ఎంత, ఇలా పొజిషన్ బట్టి మనం ఆ పారామీటర్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని గ్రేడియంట్ అంటాం. రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం, గ్రేడియంట్ అంటే విత్ రెస్పెక్ట్ టు పొజిషన్. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని మనము యాక్సిలరేషన్ అంటాం, dv/dt. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే యాక్సిలరేషన్ అంటాం. సో 23rd ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, యాక్సిలరేషన్. 24. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ అన్నాడు. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్కి మనకి కండిషన్ ఏంటంటే, వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్ అయితేనే
ఈ ఈక్వేషన్స్ అనేది వ్యాలిడ్. సో మనకి 3 ఈక్వేషన్స్ ఉంటాయి. v = u + at. ఇది వెలాసిటీకి టైంకి మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది. సెకండ్ ఈక్వేషన్ అనేది s = ut + ½ at². ఇది పొజిషన్ టైం మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది ఈ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ అనేది v² - u² = 2as. సో ఇది పొజిషను వెలాసిటీ మధ్య ఉన్న రిలేషన్ చెప్తుంది. సో మనకు వాడు అడిగింది ఏంటంటే సెకండ్ ఈక్వేషన్ అనేది s = ut + ½ at². సో సెకండ్ ఈక్వేషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ పొజిషన్ అండ్ టైం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 24 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. బిట్ నెంబర్ 25. An athlete runs 400 meters in 20 seconds. Calculate యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద అథ్లెట్. సో ఇది డైరెక్ట్ బిట్. మనకి యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, యావరేజ్ స్పీడ్ అంటే అర్థం ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది 400 meters డివైడెడ్ బై టైం అనేది 20 seconds. సో ఫైనల్ ఆన్సర్ అనేది 20 meter per second. సో 20 meter per second. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ 26. మోషన్ ఆఫ్ ఎ బాడీ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ సర్క్యులర్ పాత్ ఈజ్ కాల్డ్. సపోజ్ ఇది ఈ టైప్లో మనం సర్క్యులర్ పాత్ తీసుకున్నాం. మోషన్ అనేది కాన్స్టెంట్ అన్నాడు అంటే అర్థం ఏంటంటే స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సపోజ్ ఈ యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంది అనుకోండి, మనకి వెలాసిటీ డైరెక్షన్ అనేది ఈ టైప్లో ఉంటుంది. డైరెక్షన్స్ అనేవి. సో మనకి స్పీడ్ అనేది కాన్స్టెంట్ అన్నాడు. స్పీడ్ కాన్స్టెంట్ బట్ డైరెక్షన్ మాత్రం కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ మోషన్ ఏమంటామంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. యూనిఫామ్ అంటే ఇక్కడ మీనింగ్, యూనిఫామ్ అంటే కాన్స్టెంట్. ఏది కాన్స్టెంట్? స్పీడ్ కాన్స్టెంట్. యూనిఫామ్ సర్క్యులర్గా మూవ్ అవుతూ ఉంది, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అనేది వన్ టైప్ ఆఫ్ యాక్సిలరేటెడ్ మోషన్. చూడండి మనకి వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఏం కాదు, సో అందుకని కంటిన్యూస్గా అది యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. చూడండి స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నా కానీ డైరెక్షన్ మారడం వల్ల వెలాసిటీ అనేది కాన్స్టెంట్ ఏం కాదు, సో అందుకని కంటిన్యూస్గా పార్టికల్ కానీ ఆబ్జెక్ట్ కానీ యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 27. When an object moving with uniform velocity, uniform అంటే కాన్స్టెంట్ అని, కాన్స్టెంట్ వెలాసిటీ, వాట్ ఈజ్ ఇట్స్ యాక్సిలరేషన్ అన్నాడు. చూడండి యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థం యూనిఫామ్ వెలాసిటీ అంటే అర్థం ఏంటంటే కాన్స్టెంట్ వెలాసిటీ అని. కాన్స్టెంట్ వెలాసిటీ. సో మనకి వెలాసిటీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యాక్సిలరేషన్ ఎంత అవుద్ది అన్నాడు. చూడండి మనకి యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, dv/dt. మనకి వెలాసిటీ కాన్స్టెంట్గా ఉందంటే యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 20 మీటర్ పర్ సెకండ్తో ఒక వెహికల్ అనేది మూవ్ అవుతూ ఉంది. సర్టెన్ ఒక 2 సెకండ్స్ తర్వాత ఎగైన్ వెలాసిటీ కాన్స్టెంట్, ఒక నెక్స్ట్ సెకండ్ తర్వాత ఎగైన్ వెలాసిటీ కాన్స్టెంట్, ఇలా కంటిన్యూస్గా సేమ్ స్పీడ్తోనే అది వెళ్తుంది అనుకోండి, సేమ్ వెలాసిటీతోనే వెళ్తుంది. స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది కాబట్టి సేమ్ స్పీడు సేమే, డైరెక్షన్ కూడా సేమే. సో సేమ్ కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు మనకి యాక్సిలరేషన్ అనేది 0, ఎందుకంటే వెలాసిటీలో ఎట్లాంటి చేంజ్ ఉండదు. మనకి v2 - v1 వేసాం అనుకోండి 0 వస్తుంది. సో యాక్సిలరేషన్ అనేది 0. సో యూనిఫామ్ వెలాసిటీ ఉన్నప్పుడు యాక్సిలరేషన్ అనేది 0. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 28. ఏ కార్ యాక్సిలరేట్స్ యూనిఫామ్లీ. చూడండి యూనిఫామ్ యాక్సిలరేషన్ ఇది. ఏ కార్ యాక్సిలరేట్స్ యూనిఫామ్లీ ఫ్రమ్
18 kmph to 36 kmph in 5 seconds. Calculate acceleration of the car. చూడండి యూనిఫామ్ యాక్సిలరేషన్ అన్నాడు. సో కాబట్టి మనం మోషన్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. వాడు ఇచ్చిన డేటా ఏంటంటే మనకి u ఈజ్ ఈక్వల్ టు 18 kmph అన్నాడు. సో ఈ యూనిట్ కన్వర్షన్ మనం తర్వాత చేద్దాం లాస్ట్లో. v ఈజ్ ఈక్వల్ టు 36 kmph. అలాగే టైం ఇచ్చాడు 5 seconds. మనకి యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సో డైరెక్ట్ ఫస్ట్ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. మనకి వెలాసిటీ అనేది 36 kmph, u అనేది 18 kmph. ఈ యూనిట్స్ అనేవి మార్చుకోవాలి, తర్వాత మారుద్దాం. ప్లస్ a ఇంటూ 5. సో దీన్ని సింప్లిఫై చేస్తే 18 అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. సింప్లిఫై చేస్తే 36 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 5a. సో 36 మైనస్ 18 అంటే 18 kmph. సో ఇప్పుడు ఈ kmpHని మనం మార్చుకుందాం మీటర్ పర్ సెకండ్లోకి. ఈజ్ ఈక్వల్ టు 5a. సో మీటర్ పర్ సెకండ్లోకి మార్చినప్పుడు 5/18 మల్టిప్లై చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 5a. సో 18 క్యాన్సిల్ అవుతుంది, 5 క్యాన్సిల్ అవుతుంది. a ఈక్వల్ టు 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ అనేది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 28 ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ 29. చూడండి ఈ గ్రాఫ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లాస్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్ యూనిఫామ్ మోషన్ అన్నాడు. చూడండి వెలాసిటీ టైమ్ గ్రాఫ్ అన్నాడు. ఈ గ్రాఫ్స్ అనేది ఇంపార్టెంట్. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి గ్రాఫ్స్లో. వెలాసిటీ టైమ్ గ్రాఫ్, వెలాసిటీ టైమ్ గ్రాఫ్. చూడండి వెలాసిటీ, సపోజ్ నేను ఒక గ్రాఫ్ వేస్తున్నాను ఇక్కడ, వెలాసిటీ టైం గ్రాఫ్ అనేది. సపోజ్ హారిజంటల్ లైన్ వేసామనుకోండి. ఈ హారిజంటల్ లైన్ వేసామంటే అర్థం ఏంటంటే వెలాసిటీ అనేది ఎంత టైం తీసుకున్నా కానీ టైం బట్టి వెలాసిటీ ఏం మారట్లేదు, కాన్స్టెంట్ వెలాసిటీ అని. ఇలా హారిజంటల్ లైన్ ఉంటే యూనిఫామ్ మోషన్ అది ఇండికేట్ చేస్తుంది. యూనిఫామ్ మోషన్ అంటే కాన్స్టెంట్ వెలాసిటీ. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్ పాయింట్స్ ఏంటంటే స్లోప్ అంటే ఏంటి తెలియాలి. రెండోది ఈ ఏరియా దేన్ని ఇండికేట్ చేస్తుందో తెలియాలి. చూడండి స్లోప్ అంటే y కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్. ఇక్కడ y కోఆర్డినేట్ అనేది ఇప్పుడు హారిజంటల్ లైన్ కాబట్టి y వాల్యూ ఏమి ఉండదు. సో మనకి స్లోప్ అనేది v/t అంటే ఏంటి, యాక్సిలరేషన్ ఇండికేట్ చేస్తుంది. స్లోప్ అనేది యాక్సిలరేషన్. ఈ డయాగ్రామ్లో యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ వెలాసిటీ కాబట్టి. స్లోప్ అనేది 0. హారిజంటల్ లైన్కి స్లోప్ 0. అదే వెర్టికల్ లైన్ అనుకోండి, స్లోప్ అనేది ఇన్ఫినిటీ. ఓకే, ఏరియా. సో ఏరియా అంటే ఏమవుతుంది, జస్ట్ మల్టిప్లికేషన్ v ఇంటూ t. వెలాసిటీ ఇంటూ టైం, వెలాసిటీ ఇంటూ టైం అంటే నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. సో ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీ టైం గ్రాఫ్లో స్లోప్ అంటే యాక్సిలరేషన్ ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే స్లోప్ అంటే ఏమవుతుందంటే y కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్. v/t అంటే యాక్సిలరేషన్. ఏరియా అంటే నథింగ్ బట్ v ఇంటూ t, డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బిట్కి వస్తే మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ రిప్రజెంట్ యూనిఫామ్ మోషన్ అన్నాడు. యూనిఫామ్ మోషన్ అంటే అర్థం కాన్స్టెంట్ వెలాసిటీ అని. సో వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంది అంటే అర్థం ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు టైం వెలాసిటీ మారదు. సో మనం ఇక్కడ మిగతా గ్రాఫ్లు చూసామనుకోండి, ఇప్పుడు టైం మారుతున్న కొద్దీ వెలాసిటీ కూడా మారుతూ ఉంది. సపోజ్ ఈ పర్టికులర్ టైం దగ్గర ఇంత వెలాసిటీ ఉంటే యాజ్ టైం చేంజెస్ వెలాసిటీ కూడా మారుతూ ఉంది. సో టైం మారుతున్నప్పుడు వెలాసిటీ కూడా మారుతుంది. సో బట్ ఇక్కడ మాత్రం ఏ టైం దగ్గర అయినా కానీ వెలాసిటీ అనేది సేమ్. సో వెలాసిటీ అనేది కాన్స్టెంట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ గ్రాఫ్ అనేది మన కాన్స్టెంట్ వెలాసిటీ గ్రాఫ్, ఇది హారిజంటల్ లైన్ అనేది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఒక బిట్ నెంబర్ 30. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ విల్ ఎన్ అథ్లెట్ హ్యావ్ మ్యాక్సిమం యాక్సిలరేటెడ్ మోషన్. సో ఇది ఆల్రెడీ చెప్పాం. ఒక పార్టికల్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఒక సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతున్నప్పుడు స్పీడ్ కాన్స్టెంట్గా ఉన్నా కానీ డైరెక్షన్ మారడం వల్ల కంటిన్యూస్గా అది యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. సో అందుకే
ఈ మిగతా ఈ ట్రాక్లతో పోలిస్తే ఈ సర్క్యులర్ ట్రాక్లో యాక్సిలరేటెడ్ మోషన్ ఉంటుంది. అందుకే మనకి ఇప్పుడు హిగ్స్ బోసాన్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ పార్టికల్ యాక్సిలరేటర్ని వాళ్ళు పార్టికల్ అనేది స్పీడ్ ఆఫ్ లైట్ వచ్చేటంత ఫాస్ట్గా యాక్సిలరేట్ చేశారు బై యూజింగ్ సమ్ మ్యాగ్నెట్స్ అలా. సో ఈ యొక్క సర్క్యులర్ ట్రాక్ ఇట్లాంటి పాత్ ఒకటి తీసుకొని ఆ పార్టికల్ని మనం స్పీడ్ ఆఫ్ లైట్కి ఈక్వల్గా వచ్చేటట్లుగా యాక్సిలరేట్ చేస్తారు. సో అక్కడ వాళ్ళు యూజ్ చేసింది ఏంటంటే ఈ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా అది యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మ్యాక్సిమం యాక్సిలరేటెడ్ మోషన్ అనేది రన్నింగ్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్. సో ఒక అథ్లెట్ సర్క్యులర్ ట్రాక్లో రన్నింగ్ చేస్తున్నప్పుడు యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ రిమైనింగ్ అనేవి ఇప్పుడు హెక్సాగోనల్ అనుకోండి, హెక్సాగోనల్లో కంటిన్యూస్గా మనం డైరెక్షన్ మారుతూ ఉంటాం. సో ఇందులో కూడా డైరెక్షన్ మారుతూ ఉంటుంది. కాకపోతే ఇందులో డిసలరేట్ అయిపోయి సడన్గా మనం డైరెక్షన్ మార్చాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అనుకోండి, రెక్టాంగిల్ ట్రాక్ ఉంది. సడన్గా వన్స్ ఈ ఎండకు వచ్చేసిన తర్వాత ఎగైన్ ఆ స్పీడ్ అంతా రెడ్యూస్ అయిపోయి ఎగైన్ డైరెక్షన్ మారుతుంది 90 degrees. సో ఇందులో మాత్రం గ్రాడ్యువల్గా చేంజ్ కాబట్టి కంటిన్యూస్గా యాక్సిలరేట్ అవుతూ ఉంటుంది. సో 30 బిట్కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 31. If a ball is thrown vertically upwards with a velocity 40 meter per second, then what will be the magnitude of its displacement after 6 seconds? చూడండి అసలు డేటా ఇచ్చింది రాసుకుందాం. బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్. చూడండి ఇది ఆల్రెడీ మనం చెప్పాం. ఒక బాల్ అనేది వెర్టికల్గా మనం పైకి త్రో చేస్తున్నప్పుడు ఎగ్నెస్ట్ ద గ్రావిటీ బాల్ అనేది మూవ్ అవుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత డిసలరేట్ అయిపోయి 0 వెలాసిటీకి వస్తుంది. సో అందుకని ఈ టైప్ వాటిల్లో జీ వాల్యూ అనేది నెగిటివ్. అదే డౌన్కి మూవ్ అవుతున్నప్పుడు మాత్రం జీ వాల్యూ పాజిటివ్. ఓకే, వీడిచ్చిన డేటా ఏంటంటే ఈ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్ అప్వర్డ్స్ విత్ వెలాసిటీ 40 meter per second. సో యూ వాల్యూ ఇచ్చాడు 40 meter per second వాడు ఇచ్చిన డేటా. అలాగే టైం అనేది 6 seconds తర్వాత ఎంత డిస్ప్లేస్మెంట్ ఎస్ వాల్యూ అడిగాడు. ఎస్ వాల్యూ ఎంత అని ఇక్కడ ఏ బదులుగా మనం జీ తీసుకుంటాం. జీ ఈజ్ ఈక్వల్ టు పైకి మూవ్ అవుతుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. -9.8 meter per second square. సో మనకి ఎస్ వాల్యూ అడిగాడు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే యూటీ ప్లస్ ½ AT square. బట్ ఇక్కడ మాత్రం మైనస్ జీ వస్తుంది. యూటీ మైనస్ ఇక్కడ ఈ వాల్యూ కూడా కలుపుకొని నేను చెప్తున్నా -½ GT square. ఇక్కడ జీ అంటే డైరెక్ట్గా 9.8 వేసేయడం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనం మైనస్ మెన్షన్ చేసాం కాబట్టి. సో 40 × 6 మైనస్ ½ 10 × T square అంటే 6 × 6. T square అంటే 6 × 6. చూడండి జీ వాల్యూ యాక్చువల్గా 9.8, బట్ రౌండ్ ఫిగర్ చేసి మనం 10 వాల్యూ వేసుకుంటున్నాం. సో 240 మైనస్ 2 3s are 180. సో 240 నుంచి 180 తీస్తే 60 meters. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ మైనస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది. బాల్ అనేది వెర్టికల్గా అప్వర్డ్స్ వెళ్తున్నప్పుడు ఎగ్నెస్ట్ ద గ్రావిటేషన్ మనకి బాల్ మూవ్ అవుతుంది కాబట్టి డిసలరేట్ అవుతుంది. సో అందుకే మనం మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బిట్ 32. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్. ఏ బాయ్ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ఏ 20 meter హైట్ టవర్. సపోజ్ ఇక్కడ ఒక టవర్ ఉంది. ఈ టవర్ హైట్ అనేది 20 meters. సో ఇక్కడ ఒక పిల్లాడు ఇలా నిల్చున్నాడు. 20 meter హైట్ టవర్ మీద నిల్చొని ఒక స్టోన్ వేసాడు. ఈ స్టోన్ అనేది డౌన్కి మూవ్ అవుతుంది. ఇలా ఈ స్టోన్ అనేది డౌన్కి మూవ్ అవుతుంది. చూడండి డౌన్కి మూవ్ అవుతున్నప్పుడు జీ అనేది పాజిటివ్, జీ వాల్యూ అనేది పాజిటివ్. అయితే ద వెలాసిటీ విత్ విచ్ ద స్టోన్ హిట్స్ ద గ్రౌండ్. చూడండి జీ వాల్యూ పాజిటివ్, కంటిన్యూస్గా అది యాక్సిలరేట్ అవుతూ ఈ బాటమ్కి రీచ్ అయ్యేసరికి వి అనేది ఈ బాటమ్ దగ్గర అది గ్రౌండ్ హిట్ చేసే దగ్గర వెలాసిటీ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఆ మ్యాక్సిమం వెలాసిటీ మనల్ని అడిగాడు. సో ఇది సింపుల్ బిట్ ఇది.
డైరెక్ట్గా మనం థర్డ్ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటే v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. సో ఇనీషియల్గా u అనేది 0, ఎందుకంటే అది రెస్ట్ పొజిషన్ నుంచి మనం బాల్ అనేది ఫ్రీలీ ఫాలింగ్, బాల్ వదిలేయడం కాబట్టి. సో ఇనీషియల్గా u వాల్యూ అనేది 0, v వాల్యూ మనం కనుక్కోవాలి. v² - 0 ఈజ్ ఈక్వల్ టు 2, ఏ బదులుగా g మనం వేయాలి. g వాల్యూ అనేది రౌండ్ ఫిగర్ 10, s వాల్యూ అనేది 20 మీటర్ హైట్ ఈ టవర్ అనేది. సో మనం సింప్లిఫై చేస్తే v ఈజ్ ఈక్వల్ టు 20 × 20 అంటే 20 మీటర్ పర్ సెకండ్ అవుతుంది రూట్ చేసేటప్పుడు. సో v వాల్యూ అనేది 20 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ 33. ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ వేర్ ఎయిర్ ఫ్రిక్షన్ ఈజ్ నెగ్లిజిబుల్ ఆబ్జెక్ట్ ఫాల్ విత్. ఇప్పుడే చెప్పాం మనం, ఒక ఆబ్జెక్ట్ని ఫ్రీగా మనము ఫ్రీ ఫాలింగ్ అవుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీద ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమి ఉండదు, ఫ్రీ ఫాలింగ్ కాబట్టి. దాని మీద యాక్ట్ అవుతున్న ఓన్లీ ఫోర్స్ ఏంటంటే గ్రావిటీ ఫోర్స్. ఆ గ్రావిటీ అనేది కిందకి పుల్ చేస్తుంది. ఇలా ఓన్లీ గ్రావిటీ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క యాక్సిలరేషన్ g వాల్యూ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూనే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే సేమ్ యాక్సిలరేషన్. ఆ యాక్సిలరేషన్ కూడా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఫ్రీగా మనము ఫ్రీ ఫాలింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీద ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండదు, ఓన్లీ గ్రావిటీ ఫోర్సే యాక్ట్ అవుతుంది. సో అందుకే ఓన్లీ గ్రావిటీ ఫోర్స్ యాక్ట్ అవుతున్న సిచ్యువేషన్లో దాని యాక్సిలరేషన్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్, g ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కాబట్టి ఇది సేమ్ యాక్సిలరేషన్. 34. ఏ బాల్ ఈజ్ థ్రోన్ అప్ వెర్టికల్లీ రిటర్న్స్ టు ద గ్రౌండ్ ఆఫ్టర్ 12.5 సెకండ్స్. చూడండి, ఈ బిట్ కూడా ఇంపార్టెంట్ బిట్. 12.5 సెకండ్స్. ఫైండ్ వెలాసిటీ విత్ విచ్ ఇట్ వాజ్ థ్రోన్ అప్. చూడండి, ఈ బిట్ కూడా మనకి డైరెక్ట్గా మనం సాల్వ్ చేయలేము. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అండ్ రిటర్న్స్ టు ద గ్రౌండ్ ఆఫ్టర్ 12.5, అంటే పైకి మూవ్ అయ్యి అగైన్ గ్రౌండ్కి రావడానికి టోటల్ టైం అనేది 12.5 సెకండ్స్. గ్రౌండ్ నుంచి వెర్టికల్గా పైకి మూవ్ అయ్యి ఈ మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అయిన తర్వాత అగైన్ డౌన్కి వచ్చే టోటల్ టైం అనేది 12.5 సెకండ్స్. టోటల్ టైం అనేది 12.5 సెకండ్స్. అంటే ఓన్లీ హాఫ్ టైం అనేది ఈ టోటల్ టైంలో సగం ఉంటుంది. టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాము. ఆ టర్మినాలజీ అవసరం లేదు. సో బాల్ అనేది హాఫ్ మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అయ్యి అగైన్ రిటర్న్ ఒరిజినల్ పొజిషన్కి రావడానికి టోటల్ టైం అనేది ఇచ్చాడు వాడు. సో మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అవ్వడానికి అయితే ఇందులో సగం పడుతుంది, అగైన్ రిటర్న్ రావడానికి రిమైనింగ్ టైం పడుతుంది. సో అందుకని టైం టేకెన్ స్మాల్ t ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్ టు రీచ్ మ్యాక్సిమం పొజిషన్. ఈ మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే టోటల్ టైంలో సగం పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడ రీచ్ అవ్వడానికి పట్టే టైంని మనం t అనుకున్నాం మనం. సో వాడు అడిగింది ఏంటంటే ఫైండ్ వెలాసిటీ విత్ విచ్ ఇట్ వాజ్ థ్రోన్ అప్. ఇనీషియల్ వెలాసిటీ ఎంత అన్నాడు. చూడండి, మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అయ్యేటప్పుడు ఫైనల్ వెలాసిటీ అనేది ఇక్కడ ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. v ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అయ్యేటప్పుడు వెలాసిటీ 0 అయిపోయి అగైన్ రిటర్న్ బ్యాక్ వస్తుంది. సో మనకి v అనేది 0, v ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మ్యాక్సిమం పొజిషన్ దగ్గర వెలాసిటీ అనేది 0 అవుతుంది. అయితే మనకు అడిగింది ఇనీషియల్ వెలాసిటీ. సో మనం ఫస్ట్ ఈక్వేషన్ మనం వాడితే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అవుతుంది. ఇక్కడ a అనేది g వాల్యూ. సపోజ్ మనము ఈ కింద పైనుంచి డౌన్ నుంచి పైకి ట్రావెల్ అయ్యే ఈ పొజిషన్ మనం తీసుకుంటే a అనేది ఇక్కడ మైనస్ తీసుకోవాలి, మైనస్ g అని వేసుకోవాలి. ఓకే, v అనేది 0 ఈజ్ ఈక్వల్ టు u. పైకి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి ఎగ్నెస్ట్ ద గ్రావిటీ వెళ్తున్నాం మనం, మైనస్ g అని వేసుకోవాలి ఇక్కడ ఇంటూ t. సో అట్లాంటప్పుడు మనకి u ఈజ్ ఈక్వల్ టు gt అవుతుంది. u వాల్యూ అనేది మనకి u వాల్యూ కనుక్కోవాలి, g వాల్యూ
10 మీటర్ పర్ సెకండ్ స్క్వేరు. టైం అనేది టోటల్ టైంలో సగం పడుతుంది, 12.5/2. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే 2 5s are 12.5 into 5 అంటే 125 into 5 625. సో 62.5 అవుతుంది, 62.5 మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇందులో ఈ బిట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్ టైం ఎప్పుడైనా ఇచ్చినప్పుడు అంటే మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అయ్యి అగైన్ రిటర్న్ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేసరికి మొత్తం టైం ఇచ్చినప్పుడు మ్యాక్సిమం పొజిషన్ రీచ్ అవ్వడానికి హాఫ్ టైం పడుతుంది మనకి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 35. ఏ ట్రక్ ఫాల్స్ ఆఫ్ ఏ లెడ్జ్. లెడ్జ్ అంటే ఒక ఎడ్జ్ లాంటిది అనమాట, ఈ టైపు. సో మనము సపోజ్ ఈ టైపు ఈ ప్రొజెక్షన్స్ ఉంటే అట్లాంటి వాటిని లెడ్జ్ అంటాం, LEDG లెడ్జ్. ఇదంతా రోడ్ అనుకుంటే ఈ రోడ్డు ఇట్లాంటి ఎడ్జెస్, ఇట్లాంటి ఒక ఎడ్జెస్ ఉన్న వాటిని లెడ్జెస్ అంటాం. ఓకే, ఆ మీనింగ్ వదిలేండి. ఏ ట్రక్ ఫాల్స్ ఆఫ్ ఏ లెడ్జ్ అండ్ డ్రాప్స్ టు ద గ్రౌండ్ ఇన్ 0.8 సెకండ్. హౌ హై ఈజ్ లెడ్జ్ ఫ్రమ్ ద గ్రౌండ్. సపోజ్ ఇది గ్రౌండ్ అనుకుంటే ఈ గ్రౌండ్ నుంచి ఇది ఎంత హైట్లో ఉంది, ఈ హైట్ మనకు కావాలి. చూడండి, ఈ లెడ్జ్ నుంచి ఒక ట్రక్ అనేది పడిపోయింది. సో ట్రక్ పడిపోయిందంటే అర్థం ఏంటంటే అది ఫ్రీ ఫాలింగ్. సో ఈ ఫ్రీ ఫాలింగ్ జరిగినప్పుడు ఈ హైట్ ఎంత అని అడిగాడు. అది కింద గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి 0.8 సెకండ్స్ టైం పట్టింది. సో ఆ వాల్యూ ఎంత, హైట్ ఎంత అడిగాడు. చూడండి, ఇది డైరెక్ట్ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ½ AT² తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ S అంటే నథింగ్ బట్ ఈ హైట్. H ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ అనేది 0. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఈ ఫాలో అవుతున్నప్పుడు ఇనిషియల్గా ఇక్కడ 0 ఉంటుంది, గ్రాడ్యువల్గా యాక్సిలరేట్ అయ్యి ఆ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇనిషియల్ వెలాసిటీ అనేది 0. సో 0 ప్లస్ ½ ఏ ప్లేస్లో మనం G వాల్యూ తీసుకుంటాం. సో G వాల్యూ అనేది 10. ఎంత టైం పట్టింది, 0.8 అన్నాడు. సో 0.8 into 0.8 0.8² కాబట్టి రాసుకున్నాం. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2 0.4. సో 8 4s are 32 అంటే 0.32 into 10 అని రాసుకోవచ్చు. సో 3.2 మీటర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా బిట్. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఇనిషియల్గా U వాల్యూ అనేది 0, ఎందుకంటే ఈ లెడ్జ్ నుంచి మనం పడుతున్నప్పుడు ఇనిషియల్గా ఇక్కడ 0 వెలాసిటీ, డౌన్కి మూవ్ అవుతున్న కొద్దీ గ్రాడ్యువల్గా వెలాసిటీ అనేది పెరుగుతుంది. ఈ బాటమ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి V అనేది మ్యాక్స్, ఇక్కడ V మ్యాక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 36. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మోషన్ అన్నాడు. సో ఈ కింద వాటిల్లో ఏది నాన్ యూనిఫామ్ మోషన్ కాదు అన్నాడు, నాట్ అన్నాడు. అంటే యూనిఫామ్ మోషన్ ఏదని చూడండి. ఏ మ్యాన్ రన్నింగ్ అట్ 800 మీటర్ రేస్. సో ఒక రేస్లో మనం రన్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా సేమ్ స్పీడ్తో మనం రన్ చేయలేము. సో కంటిన్యూస్గా అది స్పీడ్ అయితే మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది నాన్ యూనిఫామ్ మోషన్. ఏ మ్యాన్ రన్నింగ్ 800 మీటర్ రేస్ అనేది యూనిఫామ్ మోషన్ ఏం కాదు, నాన్ యూనిఫామ్ మోషన్. నెక్స్ట్ సెకండ్ థర్డ్ చూద్దాం. ఫస్ట్ ఏ కార్ మూవింగ్ ఆన్ క్రౌడెడ్ స్ట్రీట్. క్రౌడ్ స్ట్రీట్లో ఉన్నప్పుడు కార్ కంటిన్యూస్గా ఒక వెలాసిటీతో అయితే వెళ్ళలేదు. సో ఇది కూడా నాన్ యూనిఫామ్ మోషన్. చూడండి, ఫస్ట్ ఇది నాన్ యూనిఫామే, థర్డ్ది కూడా నాన్ యూనిఫామే. నెక్స్ట్ ఏ పర్సన్ జాగింగ్ ఇన్ ఏ పార్క్. సో మనం ఒక పార్క్లో జాగింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒకటే స్పీడ్తో మనం వెళ్ళాం, కంటిన్యూస్గా స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇది కూడా నాన్ యూనిఫామ్. సో సెకండ్ ఆప్షను, ఒక ఫ్యాన్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతున్నప్పుడు స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈవెన్ మనం బ్లేడ్స్ డైరెక్షన్ మారుతూ ఉన్నా కానీ స్పీడ్ మాత్రం కాన్స్టెంట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో వన్ టైప్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఇది కూడా. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో ఉన్న వాటిలో ఈ సెకండ్ ఆప్షన్ అనేది యూనిఫామ్ మోషన్గా తీసుకోవచ్చు.
సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, యాక్చువల్గా అయితే ఇది వెలాసిటీ ఏం కాన్స్టెంట్గా ఉండదు, బట్ స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి దీని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ నాన్ యూనిఫామ్ మోషన్ అన్నాడు. సో ఇది మాత్రం యూనిఫామ్ మోషన్. సో 36కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 37 ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో దట్ డెఫినేషన్ ఇది వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ds/dt. ఇక్కడ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, వి అంటే వెలాసిటీ. ఒకవేళ స్పీడ్ అన్నాం అనుకోండి, ఇది డిస్టెన్స్ అవుద్ది. సో ఇక్కడ వి అనేది వెలాసిటీ, ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్నే మనం వెలాసిటీ అంటాం. 37 అనేది ఆప్షన్ 4. నెక్స్ట్ 38 ఏ బాల్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 20 m/s. సో ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు మనకి, u ఈజ్ ఈక్వల్ టు 20 m/s అన్నాడు. సో వెర్టికల్గా అప్వర్డ్స్ మనం త్రో చేస్తున్నాం కాబట్టి జీ వాల్యూ ఏమవుతుంది, జీ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అడిగాడు, 3 seconds తర్వాత టీ వాల్యూ ఇచ్చాడు మనకి, 3 seconds తర్వాత డిస్ప్లేస్మెంట్ ఎంత అన్నాడు. చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా. మన ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటంటే యూటీ ప్లస్ ½ AT². బట్ ఈ సిచ్యువేషన్లో యూటీ ఏ బదులుగా మనం జీ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎగ్నెస్ట్ ద గ్రావిటీ వెళ్తుంది కాబట్టి మైనస్ వస్తుంది, ½ GT². సో యూ వాల్యూ ఇచ్చాడు మనకి, యూ వాల్యూ అనేది 20, టైం ఇచ్చాడు 3 seconds, మైనస్ జీ వాల్యూ అనేది 10, టీ వాల్యూ అనేది 3² అవుతుంది ఇక్కడ. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 60 మైనస్ ఇది 9 అవుతుంది. 9/2 అంటే 4.5, 4.5 × 10 అంటే 45. సో 60 మైనస్ 45 అంటే 15 meter. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, 39 బిట్. సపోజ్ వీ రిప్రజెంట్ ద డిస్టెన్స్ అబౌవ్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ పైన మనకి డిస్టెన్స్ పాజిటివ్గాను, గ్రౌండ్ లోపలికి మనం మూవ్ అవుతున్నప్పుడు డిస్టెన్స్ నెగిటివ్గాను తీసుకోమన్నాడు. అయితే ఒక ఎలివేటర్ అనేది మైన్ లోపలికి వెళ్తుంది. ఎంత రేట్లో, ఈ వెలాసిటీ ఇచ్చాడు 5 m/min. ఈ రేట్ వెలాసిటీతో డౌన్కి మూవ్ అవుతుంది ఒక లిఫ్ట్ అనేది. ఇది మైన్ అనుకుంటే ఈ డౌన్కి మూవ్ అవుతుంది. ఇటువైపు మూమెంట్ని మనకు నెగిటివ్ తీసుకోమన్నాడు ఆ డిస్టెన్స్ అనేది. సో వాట్ విల్ బి ఇట్స్ పొజిషన్ ఆఫ్టర్ 1 hour. సో 1 hour తర్వాత ఈ డిస్టెన్స్ ఎంత, ఆ పొజిషన్ ఎంత అని అడిగాడు. సో ఇది డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. మనకి వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా వేసేయచ్చు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ s/t అనుకుందాం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. అయితే మనకి ఈ స్పీడ్ ఆర్ వెలాసిటీ 5 m/min అన్నాడు. 5 m/min వాడు ఇచ్చాడు, 5 m/min. అయితే ఆ పొజిషన్ ఎంత అడిగాడు, డిస్ప్లేస్మెంట్ ఎస్ వాల్యూ కనుక్కోవాలి, టైం ఇచ్చాడు 1 hour అని. సో ఇక్కడ మనకి m/min ఉంది కాబట్టి అవర్స్ని కూడా మినిట్లోకి రాసుకోండి, 60 minutes అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీని నుంచి మనం ఎస్ కనుక్కుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ 60 అనేది ఇటువైపు వెళ్తుంది, మినిట్స్ క్యాన్సిల్ అవుతాయి. 60 × 5 అంటే 300 meters. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఇది 300, ఇది కూడా 300. మనకి గ్రౌండ్ నుంచి డౌన్కి మూవ్ అవుతున్నప్పుడు నెగిటివ్ తీసుకోమన్నాడు. సో కాబట్టి ఇది -300 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, వాడి సింబల్స్ ముందే మెన్షన్ చేసాడు మనకి. డిస్టెన్స్ అనేది గ్రౌండ్ లోపలికి మూవ్ అవుతున్నప్పుడు నెగిటివ్, ఈ పైకి మూవ్ అవుతుంటే పాజిటివ్ అని తీసుకోమన్నాడు. సో కాబట్టి 39కి ఆన్సర్ అనేది ఆప్షన్ 3. నెక్స్ట్ 40 బిట్. ఏ బస్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. సో రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది బస్ అనేది, అండ్ ట్రావెల్స్ డౌన్ ఏ హిల్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఇట్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meter ఇన్ 10 seconds. యాక్సిలరేషన్ ఎంత అన్నాడు. దట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఇది.
యూ వాల్యూ అనేది 0 అన్నాడు. మనకు డిస్టెన్స్ ఇచ్చాడు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ రాసుకోవచ్చు. అయితే ఈ డిస్టెన్స్ అనేది 200 మీటర్స్ అన్నాడు. చూడండి, యాక్చువల్గా ఈ ఫార్ములాలో ఇక్కడ ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్, బట్ ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి ఒక డిస్టెన్స్ అని రాయండి. మామూలుగా ఫార్ములాలో అయితే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. సో ఈ డిస్టెన్స్ అనేది 200 మీటర్ అన్నాడు. యూ వాల్యూ అనేది 0, సో కాబట్టి ఇది 0 అవుతుంది మొత్తం. ప్లస్ హాఫ్ యాక్సిలరేషన్ కనుక్కోవాలి. ఏ వాల్యూ టీ స్క్వేర్ అంటే 10 × 10, 10 × 10. సో దీన్ని సింప్లిఫై చేస్తే 100/2 × ఏ ఈజ్ ఈక్వల్ టు 200 అవుతుంది. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 m/s². 100 2 0 అవుతుంది. ఇది 2 × 2 అంటే 4 m/s². సో ఆన్సర్ అనేది 4 m/s². ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇవి మోషన్ క్లాస్ మీద బిట్స్ వీడియోస్ మనం పార్ట్ 1A 1B 2 వీడియోస్ చేసాం మనం. టోటల్ 40 బిట్స్ ఈ లెక్చర్ మీద. సో మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనం కవర్ చేస్తాం. ఇవి సరిపోతాయి. ఇంకేమైనా మోడల్స్ మిస్ అయ్యాయి అనుకుంటే అగైన్ సపరేట్గా మళ్ళీ మనం ఒక వీడియోలో చేద్దాం. మ్యాక్సిమం అయితే అన్ని మోడల్స్ అయితే కవర్ అయ్యాయి. నేను చాలా పేపర్స్ రెఫర్ చేసి బిట్లు ప్రిపేర్ చేశాను. ఈ 40 బిట్స్ కూడా రైల్వే ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ పేపర్ బిట్లు ఇవి. ఆర్ఆర్బిజేఈ, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియను, ఇలా అన్నిటిలో నుంచి వచ్చిన ప్రీవియస్ పేపర్ బిట్స్ ఇవన్నీ. సో ఖచ్చితంగా ఒక లెసన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బిట్లు సాల్వ్ చేయండి. ఫిజిక్స్లో మనం బిట్స్ సాల్వ్ చేస్తేనే కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ రాయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.